ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రంపై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్ కు అభినందనలు తెలిపారు. ఋషికొండ ప్యాలెస్ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 100 కోట్లతో కట్టిన రాజమహల్ను దేనికి వినియోగించాలన్న దానిపై ఇప్పటికే సమాలోచనలు మొదలుపెట్టిన బాబు టాటా గ్రూప్ సహాయంతో ఆదాయం పొందాలని భావిస్తున్నారు. ప్యాలెస్ను సరైన తీరులో ఉపయోగించి ప్రజల కోసమే ఖర్చు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన పనితో ఆంధ్రప్రదేశ్ సర్కార్ తలపట్టుకుంటోంది. గతంలో ఉన్న రిసార్ట్ను కూల్చేసి రిషికొండను తొలిచి పెద్ద ప్యాలెస్ కట్టించాడు. ప్రజలకు ఉపయోగపడే కట్టడాలను తీసేసి మళ్లీ టూరిజం ప్రాజెక్టు కడతామంటూ అబద్ధం చెప్పి గుట్టు చప్పుడు కాకుండా అక్కడ ప్యాలెస్ను కట్టారు. జగన్ కు అధికారం పోవడంతో అసలు అక్కడేముందో బయటకు వచ్చింది. అదో రాజభవనం అని, అలాంటిది దేశ ప్రధానికి కూడా లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జనం డబ్బుతో దుబారా ఖర్చులు పెట్టి కట్టించిన ఆ ప్యాలెస్ ను జల్సా చేయడానికి కట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. రిషికొండ ప్యాలెస్ విషయంలో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ ప్యాలెస్ లో 12 బెడ్రూమ్లే ఉండడంతో అది హోటల్ కు పనికిరాదని, గవర్నమెంట్ టూరిజానికి పనికిరాదని, ఇక చంద్రబాబు క్యాంప్ ఆఫీస్ గా అంత ఖరీదైన ప్యాలెస్ ను వాడేందుకు ఇష్టపడరని చెబుతున్నారు. 550 కోట్లు పెట్టిన ఆ ప్యాలెస్ సాధారణంగా అద్దెకు ఇస్తే పావలా వడ్డీ కూడా రాదు. దీంతో దీనిని ఉపయోగకరంగా మార్చాలంటే ఏం చేయాలా అని ఆలోచించిన చంద్రబాబు టాటా గ్రూప్ ను సంప్రదించారట. ప్యాలెస్ ను నిర్వహించాలని కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టాటా గ్రూప్ 3 బ్రాండ్ల కింద హోటల్స్ ను నడుపుతోంది. అందులో పెద్ద బ్రాండ్ IHCL. హైదరాబాద్ లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ తరహాలో ఈ ప్యాలెస్ ను కూడా టాటా గ్రూప్ నిర్వహణకు ఇచ్చేయాలని ఆలోచిస్తున్నామనే సందేశం పంపించారట. దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని అన్నా క్యాంటీన్లకు వాడాలన్నది ఏపీ సర్కార్ ఆలోచన అని చెబుతున్నారు. టాటా ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన బ్రాండ్, సేవా దృక్పథంతో పనిచేసే సంస్థ. అందుకే ఆ సంస్థ అయితే దీనిని బాగా నిర్వహించగలరన్న నమ్మకంతో వారిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు సంప్రదించారు. టాటా గ్రూప్ నుంచి స్పందన వచ్చేందుకు సమయం పడుతుందని అంటున్నారు. అయితే ఫలక్నుమా ప్యాలెస్ హెరిటేజ్ సైట్, దీంతో పోల్చలేం. కాబట్టి రిషికొండ ప్యాలెస్ కు హిస్టారిక్ ఇంపార్టెన్స్ లేదు, కేవలం లగ్జరీ మాత్రమే ఉంది. లగ్జరీ కోసం మహా అయితే ఒక రూమ్ కి రోజుకు అద్దె 1 లక్ష నుంచి 2 లక్షల వరకు వస్తుంది. అలాంటప్పుడు అక్కడున్న 12 గదులు రోజుకు 24 లక్షలు సంపాదించొచ్చు. ఖర్చులు పోగా అందులో 10 లక్షలు మిగిలితే చాలా గొప్ప. నెలకు 3 కోట్లు, నిజానికి 550 కోట్లు బ్యాంకులో వేసినా ఏడాదికి 40 కోట్లు వస్తుంది. పోనీ అమ్మేద్దామా అంటే రిషికొండను ప్రైవేటు పరం చేయడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదని అంటున్నారు.
ముఖ్యంగా రిషికొండ ప్యాలెస్ ద్వారా ఆదాయం సృష్టించి ప్రజా పథకాలకు ఖర్చు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్యాలెస్ నిర్వహణ ఎలా అనే విషయంపై అనేక మంది నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారు అధికారులు. నెల రోజుల్లోపు దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్ 2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాధ్యతలను తీసుకున్నారు. అనితకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనితకు పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. బొకేలను అందించి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు అనిత. వరప్రసాద్ రాహుల్ సూపరింటెండెంట్ రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ విజయవాడ జైలు ఫైర్ డైరెక్టర్ ఫైర్ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా నా పాయకరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని, దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైతే లాస్ట్ 5 yearsలో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ, విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మేమందరం కూడా కృషి చేస్తాం. దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఒక బడ్జెట్ రిలేటెడ్ సంబంధించిన మన ఓటింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్ రిలేటెడ్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్, ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేదని మార్చారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం. పల్నాడు జిల్లా అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా రాజుపాలెం మండలం పెదనమలిపురి దగ్గర ఈ ఘటన జరిగింది. ట్యాంకర్ బోల్తా పడిన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి పామాయిల్ తీసుకెళ్లేందుకు బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్ సాయంతో ట్యాంకర్ను పక్కకు తొలగించారు.
కూరగాయలు ప్రజలకు గాయాలు చేస్తున్నాయి. ఒక్కసారిగా వెజిటబుల్స్ ధరలకు రెక్కలొచ్చాయి. ఎన్నడూ లేనంతగా వందల రూపాయలు ఉండడంతో సామాన్యులు మార్కెట్ వైపు చూడాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. కిలో టమాటా 100కు పైమాటే పలుకుతోంది. దిగుమతులు తగ్గడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు చెబుతుండగా ఏం కొనాలి, ఏం తినాలంటూ జనం ఆందోళన చెందుతున్నారు. కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎప్పుడూ లేని విధంగా ధరలు ఆకాశం నట్టుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధర 100 రూపాయలకు చేరువలో ఉంది. బయట మార్కెట్లో కిలో టమాటా 100 రూపాయలకు పైగానే విక్రయిస్తున్నారు. మరో వారం రోజుల్లో కిలో టమాటా ధర 200 రూపాయలకు చేరుకుంటుందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో దిగుబడులు కూడా తగ్గడంతో టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కొనుగోలు చేసేవారు కూడా తగ్గుతున్నారని, ధరను చూసి గతంలో కిలో కొనుగోలు చేసేవారు ఇప్పుడు పావు కిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. మొన్నటి వరకు కిలో టమాటా 30 రూపాయలకు దొరికేది. ఇప్పుడు 100లో ఉండటంతో కొనే పరిస్థితి కనిపించడం లేదు. ఏ కూర చేసినా టమాటా లేనిదే ముద్ద దిగని పరిస్థితి ఉండటంతో మహిళలు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా ఎండాకాలంలో కూరగాయల ధరలు పెరుగుతాయి. కానీ వర్షాకాలంలోనూ కూరగాయల ధరలు పెరగడం దిగుమతులు తగ్గడమేనని వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం 200 రూపాయలకు వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు 400 నుంచి 500 పెడితేనే కూరగాయలు వస్తున్నాయి. పెరిగిన ధరలతో కూరగాయలను కొనలేకపోతున్నామని జనం ఆవేదన చెందుతున్నారు. పచ్చిమిర్చి గతంలో 70 ఉంటే ఇప్పుడు 120 రూపాయలకు చేరింది. కాకరకాయ 50 నుంచి 100కు చేరింది. బీరకాయ గతంలో 60 ఉంటే ఇప్పుడు 100 పలుకుతోంది. వంకాయ 40 నుంచి అమాంతం 70 రూపాయలకు చేరింది. కొత్తిమీర గత నెలలో పావు కిలో 40 రూపాయలుంటే ప్రస్తుతం 160కి చేరింది. ఆకుకూరలు 2 కట్టలకు 10 ఉండగా ప్రస్తుతం 30కి అమ్ముతున్నారు. ఇలా కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో దిగుబడులు తగ్గిపోవడంతో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వ్యాపారులు చెబుతున్నారు. సీజన్లో రోజు దాదాపు 800 నుంచి 1000 క్వింటాళ్ల వరకు కూరగాయల దిగుమతి అవుతాయని, ప్రస్తుతం రోజుకు 400 నుంచి 500 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయని అంటున్నారు. వీటిలో కొన్ని కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి హోల్సేల్ వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. స్థానిక మండలాల నుంచి కూరగాయలు తక్కువ మొత్తంలో మార్కెట్కు చేరుతుండటంతో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఏప్రిల్, మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రైతులు సాగు చేసిన కూరగాయలు చీడపురుగులు బెడతతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని కూరగాయల విక్రయదారులు చెబుతున్నారు. ఉల్లిపాయల ధరలు చాప కింద నీరులా రోజు రోజుకు పెరుగుతున్నాయి. మంచి నాణ్యత కలిగిన ఉల్లిపాయలు 50 రూపాయలు అమ్ముతున్నారు. రైతు బజార్లలో క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉండే చిన్న ఉల్లిపాయలనే కిలో 32 రూపాయలకు విక్రయిస్తున్నారంటే ఉల్లి ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్కు మహారాష్ట్ర నుంచి రావాల్సిన ఉల్లిపాయ దిగుమతులు తగ్గిపోయాయి. మహారాష్ట్ర పాయలు పెద్దవిగా ఉండడంతో హోటళ్లు, ఫంక్షన్లకు వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీంతో వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. రాష్ట్రంలో ఉల్లి దిగుబడులు తగ్గడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం మీద ప్రతిరోజు వినియోగించే టమాటా, మిర్చి, ఉల్లి ధరలు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైతే ధరలు దిగివచ్చే అవకాశం ఉండదు. సాధారణ మధ్యతరగతి ప్రజానికం మరికొన్నాళ్ల పాటు ధరల భారాన్ని మోయక తప్పదనే అభిప్రాయం వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తోంది.
ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నడుపుతామన్నారు ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్. అసెంబ్లీలోని తన ఛాంబర్లో పయ్యావుల కేశవ్ బాధ్యతలను స్వీకరించారు. జగన్ సభకు రావాలని, సమస్యలపై మాట్లాడాలని కోరుకుంటున్నామన్నారు. స్వపక్షమైన విపక్షమైన మేమున్నామని, ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా మేం సిద్ధంగా ఉంటామన్నారు పయ్యావుల కేశవ్. కార్పొరేట్ ఆసుపత్రులు పేదల రక్తాన్ని తాగుతున్న రోజులివి. పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారిన తరుణంలో మేమున్నామంటూ ముందుకొచ్చింది ఆర్ఎస్ఎస్. మది నిండా సేవాభావం నింపుకుని ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు అండగా నిలిచారు. ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రతి ఒక్కరూ నిండు ఆరోగ్యంతో ఉండాలన్న సంకల్పంతో పనిచేస్తున్న నెల్లూరులోని జై భారత్ ఆసుపత్రిపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశ ఆధ్యాత్మిక నైతిక సంప్రదాయాలను పరిరక్షించే అత్యున్నత సంస్థ. భారత జాతిని, భారత ప్రజలను భరతమాత ప్రతిరూపంగా భావించి వారిని సేవించడం, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడం ఈ సంస్థ ఆశయం. మది నిండా సేవాభావం నింపుకుని ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సహాయం అందించడంలో ఈ సంస్థ ఎప్పుడూ ముందు వరుసలో ఉంది. సేవ చేయాలనే సంకల్పంతో తమ జీవితాలనే జాతికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తుల సమూహం ఆర్ఎస్ఎస్. జాతీయవాద భావజాలంతో దేశ సేవలో తరించే ఈ సంస్థ ఎన్నో విభాగాలను ఏర్పాటు చేసి తన సేవలను విస్తరిస్తోంది. నెల్లూరు చుట్టుపక్కల గ్రామాల నిరుపేదలకు ఆరోగ్యం బాగోలేకపోతే టక్కును గుర్తొచ్చే హాస్పిటల్ జై భారత్. 40 సంవత్సరాల క్రితం స్వయం సేవకుడైన పొన్నలూరు సీతారామిరెడ్డి అందించిన 2 లక్షల విరాళంతో చిన్న రేకుల షెడ్లు 10 పడకల ఆసుపత్రిగా మొదలై నేడు 150 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి స్థాయికి ఎదిగింది. జై భారత్ ఆసుపత్రిలో మొదట కన్సల్టెంట్ ఫీజు కింద ₹2 తీసుకుని సేవలందించేవారు. ఈ హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానమై నేడు 4 అంతస్తుల భవనంగా మారి 25 మంది రెగ్యులర్ డాక్టర్లు, 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లతో నిరుపేదలకు సేవలందిస్తోంది. ఇక్కడ పేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. క్రమంగా జై భారత్ దాతల సహకారంతో అన్ని విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులతో తన సేవలను విస్తరించింది. సేవాభావం కలిగిన ఎంతో మంది స్పెషలిస్టులు జై భారత్లో తమ సేవలు అందిస్తుంటారు. వారాంతంలో వైద్యం అందని మారుమూల ప్రాంతాలకు వెళ్లి నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తోంది జై భారత్. ఇరవై 25 మంది వైద్యులు, 100 మంది పారామెడికల్ సిబ్బందితో సేవలందిస్తున్న జై భారత్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, న్యూరాలజీ, ఆప్థమాలజీ, డెంటల్, ఫిజియోథెరపీ, కార్డియాలజీ విభాగాల్లో విశేష సేవలు అందిస్తోంది. గిరిజనుల కోసం ఇక్కడే 10 పడకల ప్రత్యేక ఉచిత ఆసుపత్రిని ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సేవలను, మందులను ఉచితంగా అందిస్తున్నారు.
40 ఏళ్ల క్రితం ఏ జబ్బు వచ్చినా నగరంలోని పీపుల్స్ క్లినిక్ వెళ్లేవారని, అప్పట్లో తామే ఎందుకు హాస్పిటల్ కట్టకూడదనే ఆలోచన వచ్చిందని, దాంతో ఆర్ఎస్ఎస్ పెద్దలు సోమపల్లి సోమయ్యతో చర్చించి తొలి డోనర్గా తానే 2 లక్షల విరాళం అందించి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేశామని ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ కొనలూరు సీతారామరెడ్డి అంటున్నారు. నాకు లోపల ఒకటే బాధ, మన ఇంత పెద్ద ఆర్గనైజేషన్ పెట్టుకొని నెల్లూరులో ఎందుకు మన హాస్పిటల్ లేదు, ఎంతసేపు రామచంద్రరావు హాస్పిటల్, ఇట్లా ఎంతమంది సఫర్ అవుతున్నారు అనే ఉద్దేశంతో అప్పుడు సంగమేశ్వర శాస్త్రి గారని విభాగ ప్రచారకుగా ఉన్నారు, వారితో నా అభిప్రాయం చెప్పి నేను యాజ్ అ ఫస్ట్ డోనర్ ఐ గివ్ 2 lakhs అంటే అప్పుడు 1000 రూపాయలు ఇక్కడ అక్కడ ఉండేది, ఈరోజు 4 లక్షలు. అప్పుడు మన సంఘం వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యాలయం కొరకు 3.5 lakhs పెట్టి కొన్నారు. ఇదంతా ఒక 400 అంకణాలు అట్లా ఉంటే ఆ టైంలో ఇప్పటివరకు మనం కార్యాలయం బాడీ దాంట్లో ఉంటున్నాము. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ పెట్టి నేను డొనేషన్ ఇస్తాను, ఇక్కడ కొంత కలెక్ట్ చేస్తాను అని చెప్పాను. దానికి సోమయ్య గారు అని మా ప్రాంత ప్రచారకులు సోమపల్లి సోమయ్య గారు, ఆయనకి నేను చిన్నప్పుడు గూడూరులో ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ జిల్లా ప్రచారకుగా ఉన్నారు. ఆయన ముందు టౌన్ ప్రచారకే అప్పుడు ఎన్ఎం దేశపాండే గారిని ఆయన జిల్లా ప్రచారం అంటే ఆయన గుంటూరు మార్చి జిల్లా ప్రచారం చేశారు. వారికి నన్ను అప్పటి నుంచి తెలుసు, వారికి నాకు ఏదైనా కూడా ఉంది. నేను ఫస్ట్ ఇయర్ ఓటీసీ అయింది, 6 రోజులు 30 రోజులు చేశాను. ఆ ఓటీసీలో 15 రోజులు అయిన తర్వాత నన్ను సీతయ్య నిన్ను వదిలేశాను 15 రోజులు. రాత్రి భోజనం అయిన తర్వాత అక్కడ కూర్చొని ఉంటాం, ఎస్ఆర్ఎస్ఆర్ కాలేజీలో జరిగింది, విశ్వదెబ్బల మాధుని అక్కడ కూర్చుంటాం, నువ్వు రా అక్కడికి అని చెప్పి అట్లా అప్పటి నుంచి నాకు అప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ళు నన్ను చూస్తూ వచ్చాడు. తర్వాత మెడ్రాస్ ఇంటర్మీడియట్ పోతే లయోలా కాలేజీలో ఆ పెద్దోళ్ళు నన్ను హాస్టల్లో ఇల్లున్నాడు, హాస్టల్ ఉంటే అక్కడికి కూడా సోమయ్య గారు వచ్చి నన్ను పలకరించారు. తెలిసిన వారిని సహాయం అడిగితే కొందరు స్పందించారని, మరికొందరు ఒట్టి చేతులు చూపారని, అయినా మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగామని చెబుతున్నారు. ఆ తర్వాత జై భారత్ ఆసుపత్రికి విరాళాలు రావటం మొదలయ్యాయి. ఎంతో మంది దాతలు ముందుకొచ్చి విరాళాలు అందించారు. దాతల సహకారంతో ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. జై భారత్ ఆసుపత్రిని ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న తీరు ఎంతో మందికి నచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించారు. ఇక్కడ కులమతాలకు అతీతంగా వైద్య సేవలు అందుతాయి. గతంలో 2 రూపాయలు ఫీజు తీసుకోవడంతో ఇది పేదోళ్ల ఆసుపత్రి అనేవారు. ఇప్పుడున్న డబ్బున్న వారు సైతం ఇక్కడ సేవలు చూసి ఇక్కడే వైద్యం చేయించుకుంటున్నారని చెప్తున్నారు. తర్వాత డొనేషన్స్ మాకు డబ్బులు ఎవరు ఇచ్చినా ఒక 9 పైసా వేస్ట్ కాదు వీళ్ళు తినరు అని చెప్పి నమ్మకంతో చాలామంది ఇచ్చారు. ఫస్ట్ మా మేనమా ఒక ఆయన 5 లక్షలు ఇస్తే చూసి అట్లా వాళ్ళు 1.5 కోటి పైన ఇచ్చారు. తర్వాత ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు ఆయన మాకు తెలియకుండా వచ్చి 60,000 ఇచ్చిపోయింది. ఆ రోజు నెక్స్ట్ డే సీసీటీవీ అరేంజ్ చేస్తే అది చాలా ఉపయోగంగా ఉంది. ఇప్పుడు ఈ 30 రూపాయలకు కూడా ఎవరు మన మొహం చూడు బయటకు వస్తుంది. అటువంటిది 30 రూపాయలు మేము బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. డెంగీ ఫీవర్ కొన్ని వచ్చినప్పుడు బయట 50,000 ఖర్చు అయితే మా వాళ్ళు ఇక్కడ 2-3 వేలతో ట్రీట్ చేసుకుంటాం. వీ హ్యావ్ ది బెస్ట్ ఎక్విప్మెంట్ కంపేరబుల్ టు ఎనీ బెస్ట్ హాస్పిటల్ ఇన్ ది కంట్రీ. కార్పొరేట్లు పేదల రక్తాన్ని పీలుస్తున్న ఇలాంటి రోజుల్లో నిరుపేదలు గిరిజనులకు అత్యున్నతమైన వైద్యం అందిస్తున్న జై భారత్ ఆసుపత్రిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఆరోగ్యమే పరమావధిగా సేవలందిస్తున్న సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. వైసీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు కూతురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఫుట్పాత్ పై నిద్రిస్తున్న సూర్య అనే యువకుడిపైకి కారెక్కించగా అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారు డ్రైవ్ చేసింది మస్తాన్ రావు కూతురేనని నిర్ధారించారు. దీంతో తాజాగా ఆమెను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. அடிச்சு போட்டுட்டா கேட்கக்கூடாது. அவன் போதில் வந்து ஊந்துட்டான், சரி உன்னை வந்து யாரும் கத்தலையே. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా దమ్మలపాటి శ్రీనివాస్ నియామకం జరిగింది. నిన్న సీఎం కార్యాలయం నుంచి
దమ్మలపాటి పేరు సూచించారు. దమ్మలపాటి శ్రీనివాస్ నియామకంపై గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారిని పొగడ్తలతో ముంచెత్తడం ఆయనకు మొదటి నుంచి అలవాటే. అధినేత గెలుపు కోసం ప్రత్యేకమైన పూజలు చేశానంటూ మెప్పు పొందడం పరిపాటే. రాజకీయ నేతల అండదండలతో సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారన్న ప్రచారమూ ఉంది. హిందూతత్వం ముసుగులో మాట వినని పార్టీలపై తప్పుడు ప్రచారాలు చేయటంలో ఆయన దిట్ట. ఆయన ఎవరో కాదు, విశాఖ శారదాధిపతి పీఠావతి స్వరూపానందేంద్ర సరస్వతి. మొన్నటి వరకు చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన స్వామీజీ యూటర్న్ తీసుకుని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రజల్లో భక్తిని పెంపొందించి సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంతో పాటు హిందుత్వాన్ని నలుమూలకు వ్యాపింపజేసేందుకు ఆది గురువులు శంకరాచార్యులు దేశంలో 4 పీఠాలు ఏర్పాటు చేశారు. పూరి, బద్రీనాథ్, శృంగేరి, ద్వారకా పీఠాలు భక్తి ప్రపత్తులను వెదజల్లుతున్నాయి. అయితే శంకరాచార్యుల దగ్గర శిష్యరికం చేసిన కొందరు దేశంలో చాలా చోట్ల ఉపపీఠాలను ఏర్పాటు చేశారు. అందులో శారదా పీఠం ఒకటి. స్వరూపానందేంద్ర సరస్వతి దీన్ని ఏర్పాటు చేశారు. ఎందరో రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు ఈ పీఠాన్ని సందర్శిస్తుంటారు. స్వరూపానందేంద్ర సరస్వతి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 1964లో జన్మించారు. చిన్నతనంలోనే తన జిల్లాను వదిలి ఊరూరా తిరుగుతుండేవారని, ఆయనకు అనేక చెడు అలవాట్లు కూడా ఉండేవని పీఠం పరిసర ప్రాంతాల ప్రజలు ఆంతరంగికంగా చెప్తుంటారు. చిన్న ముషిడివాడలో ఉన్న స్వామీజీ కొన్నాళ్ల క్రితం కనిపించకుండా పోయి చాలా కాలం తర్వాత తిరిగి వచ్చి తాను కర్ణాటకలో ముత్తూరి గ్రామంలో కస్యానంద సరస్వతి స్వామి వద్ద శిష్యరికం పొందానని, తాను సన్యాసం స్వీకరించానని హితబోధలు పలుకుతూ స్వరూపానంద స్వామీజీగా అవతారం ఎత్తారు. చిన్న ముషిడివాడకు వచ్చిన స్వామీజీ ద్రోణరాజు సత్యనారాయణతో సహా కొందరు పెద్దల సహకారంతో చిన్నపాటి స్థలంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అందులోని నివాసం ఉండేవారు. కాంగ్రెస్ కురువృద్ధుడైన ద్రోణరాజు సత్యనారాయణ పీఠం ఏర్పాటుకు మూల స్తంభంగా నిలిచారు. ఆ తర్వాత పీఠం దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోని ఉపపీఠాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో స్వరూపానందేంద్ర సరస్వతి పేరు మారుమోగింది. స్వరూపానంద సరస్వతికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీని పొగడ్తలతో ముంచెత్తడం మొదటి నుంచి అలవాటు. అధినాయకుడి గెలుపు కోసం తాను ప్రత్యేక పూజలు నిర్వహించానని చెప్తూ వారి మెప్పు పొందడానికి ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఊకదంపుడు ఉపన్యాసాలు వినిపిస్తూ రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. తన మాటను విశ్వసించిన రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ హిందుత్వ ముసుగులో వారిపై తప్పుడు ప్రచారాలు చేయడంలో స్వరూపానంద దిట్ట. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు స్వరూపానంద శిష్యులుగా మారారు. వారిని మెప్పించడానికి యజ్ఞ యాగాదులు చేసేవారు ఆయన. కొన్నాళ్ల పాటు ఆయన హవా కొనసాగింది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, బ్యూరోక్రాట్లు ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేసేటంతగా స్వరూపానంద హవా కొనసాగింది. ఇక జగన్ ప్రభుత్వం అయితే స్వామీజీ కోసం ఎంతో చేసింది. కేబినెట్ మంత్రి స్థాయి సెక్యూరిటీని స్వరూపానందకు కేటాయించింది. అంతేకాకుండా పీఠం రక్షణ కోసం అంటూ పెద్ద ఎత్తున పోలీసులను కాపలా పెట్టింది. దానికోసం నెలకి 20 లక్షల రూపాయల పైచీలకు ప్రజాధనం వృధా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే దైవత్వం ముసుగులో కోట్లాది రూపాయల హవాలా సొమ్మును ఇక్కడి నుంచి తరలిస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీనికోసమే పీఠం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గత జగన్ సర్కారులో స్థానిక ఎమ్మెల్యేకు సీట్ రావడంలో స్వరూపానంద సహకరించారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏకంగా హైదరాబాద్లోని కోకాపేటలో శారదాపీఠానికి 8 కోట్లతో నిర్మిస్తున్న రాజశ్యామల అమ్మవారి ఆలయం కోసం 2 ఎకరాల స్థలం కూడా కేటాయించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిపించారు. అనేక సందర్భాల్లో కేసీఆర్ విశాఖలోని శారదాపీఠానికి వచ్చి స్వామీజీ ఆశ్రమాన్ని సందర్శించేవారు. తెలంగాణలో ఏ కార్యక్రమం చేపట్టినా స్వరూపానంద్ అక్కడికి వెళ్లి ఆశీస్సులు అందించారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్, కేసీఆర్ ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరించిన ఆరోపణలు కూడా ఉన్నాయి.
స్వరూపానందపై అనేక మంది పీఠాధిపతులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈయనకు అద్వైతం తెలియదని, దైవత్వ ముసుగులో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. హిందూ ద్రోహి, భూకబ్జాదారుడు, బ్లాక్ మెయిలర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో సెటిల్మెంట్ చేసుకుంటూ రాజకీయ పీఠంగా మార్చారని, అలాంటి వారు కాషాయం కట్టుకున్నందుకు సిగ్గుపడాలని ఆక్షేపించారు. ఆది శంకరాచార్యుల ఉపపీఠాలతో స్వరూపానందకు ఎటువంటి సంబంధం లేదని, బహిరంగ చర్చలకు రావాలని పలుసార్లు సవాల్ చేశారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్కు వత్తాసు పలుకుతూ వారి అండదండలతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక బోధన సంగతి పక్కన పెడితే రాజకీయ బోధన చేసి స్వరూపానంద వారి మన్ననలు పొందారంటలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మారడంతో ఏం చేయాలో తెలియని స్వామీజీ యూటర్న్ తీసుకుని నాకు అందరూ సమానమే, అందరూ నా వాళ్లే అంటూ సూక్తులు వల్లించడం ప్రారంభించారు. మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబుపై వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల తానేమీ భయపడటం లేదంటూ చెప్పుకొచ్చిన స్వామీజీ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు, మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎవరికి భయపడి కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని. ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు. చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం. రాజకీయ నాయకుల్లో ఆయన ఇప్పుడు పెద్దవాడు. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని, కుటుంబం బాగుండాలి అని, పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి. ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ, టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు. పీఠం కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వరూపానంద చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకే పొగిడారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. స్వరూపానంద చేతిలో విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ అధికారంలోకి రావడంతో పీఠం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. భూముల ఆక్రమణపై చంద్రబాబు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారోనని స్వామీజీకి భయం పట్టుకుందని అంటున్నారు. పీఠాధిపతి అయి ఉండి రాజకీయాల్లో చక్రం తిప్పిన స్వరూపానందకు ఇప్పుడు రాజకీయ జ్వరం పట్టుకుంది. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో డయేరియా వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. గత వారంలో కొమనపల్లిలో ప్రారంభమైన డయేరియా కేసులు తగ్గుముఖం పట్టగా తాజాగా బెండపూడిలో కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో కలుషిత నీరు తాగి 50 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న వైద్యులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 18 మంది తీవ్రమైన అనారోగ్యానికి గురికాగా వారిని తుని, కత్తిపూడి ఆసుపత్రులకు తరలించారు. వాటర్ శాంపిల్స్ను అధికారులు టెస్టులకు పంపించారు. గ్రామంలో డయేరియా వ్యాప్తి చెందకుండా ఊరంతా శానిటైజేషన్ను చేశారు అధికారులు. నా పేరు శేఖర్ అండి. మా ఊరు బెండపూడి మేడం. దేనివల్ల వచ్చిందో తెలియదు సార్. ఒక 2 రోజుల నుంచి ఈ హాస్పిటల్లో ఉంటున్నామండి. దేనివల్ల ఏదో తెలియదండి. ఇక్కడ ఏమవుతుంది మీకు? వాంతులు విరేచనాలు అవుతున్నాయండి. దానివల్ల రాకుంపడికి వెళ్తే ఇక్కడ పంపించారు మా అందరూ. మా బెండపూడి ప్రత్యేకంగా ఒక 20 మంది వచ్చామండి. అందరికీ వాంతులు విరేచనాలు? అందరికీ అదే కంప్లైంట్ సార్. మా ఈ మార్నింగ్ బ్లడ్ రిపోర్ట్ గారు తీసుకున్నారని అవి టెస్ట్ చేసి చెప్తామన్నారండి. అంతే. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయం నుంచి తన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన కాసేపట్లో పలువురు అధికారులతో సమావేశం కానున్నట్లుగా సమాచారం.
ఏసీటీ అన్న క్యామ్ తెచ్చి ఏసీటీ అన్న వైసీపీ అధినేత జగన్ కు కష్టాలు మొదలయ్యాయా? కేసుల భయం, ఓవైపు పార్టీని వీడనున్న నేతలతో రానున్నది గడ్డు కాలమేనా? అదే జరిగితే పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అన్నింటినీ తట్టుకొని 5 ఏళ్ల పాటు పార్టీని నడపడం సవాళ్లతో కూడుకున్న విషయమే. అయితే జగన్ భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? వెళ్లిపోతున్న నేతలతో పాటు పార్టీని ఎలా పాడుకుంటారు? రాజకీయ వర్గాల్లో ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రస్తుత కాలంలో రాజకీయ నేతలు అధికారం ఎటువైపు ఉంటే అటువైపే మొగ్గు చూపుతారు. ఎవరో తక్కువ శాతం మంది తమకు మరొక దారి లేక ప్రతిపక్షంలో ఉండే పార్టీలో కొనసాగాల్సిందే తప్ప మిగిలిన వారు 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడాన్ని భరించలేరు. అధికార పార్టీలో ఉంటే మర్యాదకు మర్యాద, గౌరవానికి గౌరవం దక్కుతుంది. ఇప్పుడు రాజకీయాలన్నీ అలాగే ఉన్నాయి. అందుకే జగన్కు తమ పార్టీ నేతలను కాపాడుకోవడం పెద్ద టాస్క్ అంటున్నారు. ఎంత ధైర్యాన్ని నూరుపోసినా జారిపోయే వాళ్లు ఆగరు. వెళ్లిపోయే వారిని ఆపలేని పరిస్థితుల్లో జగన్ ప్రస్తుతం ఉన్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడాలని నిర్ణయించుకుంటున్నారు. కేసులు, దాడుల భయంతో వణికిపోతున్నారు. 11 స్థానాలే రావడం, భవిష్యత్తులో ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలు వంటివి దక్కవని డీలా పడిపోయారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితిని చూసిన తర్వాత వైసీపీ ఇందుకు మినహాయింపు కాదని విశ్లేషకులు అంటున్నారు. ఉద్యమ పార్టీ, దాదాపు 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓటమి తరువాత అనేక పదవులు పొందిన వారు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కారు దిగి హస్తాన్ని అందుకున్నారు. నిర్దాక్షిణ్యంగా పదవులు ఇచ్చిన పార్టీ నేతపైనే నిందలు వేసి వెళ్లిపోయారు. జగన్ పరిస్థితి కూడా బీఆర్ఎస్ లానే అవుతుందని, అందులోనూ కేవలం 11 స్థానాలకే పార్టీ పరిమితం కావడంతో మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి అభ్యర్థులు వైసీపీ నేతలపై సాధించి విజయం దక్కించుకున్నారు. ఇంతటి అసంతృప్తికి కారణమేంటో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎంతగా వెతికినా ప్రతి చిన్న విషయమూ పెద్ద కారణంగానే కనిపిస్తుంది తప్ప దారుణ ఓటమికి అసలు కారణం మాత్రం తెలియడం లేదు. ఇన్నాళ్లు జగన్ ఇమేజ్ మీదనే ఆధారపడి గెలిచామని తమకు తాము నచ్చచెప్పుకుంటూ నేతలు సర్దుకుపోయి పార్టీలో ఉన్నారు. తెలంగాణలోనూ బీఆర్ఎస్ నేతలది అదే పరిస్థితి. కేసీఆర్ ఇమేజ్తోనే తాము రాజకీయాల్లో రాణించామని నమ్మిన నేతలు అధికారం కోల్పోగానే అటువైపు చూడడం మానేశారు. జగన్ పరిస్థితి కూడా అంతే అవుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఈ ఓటమికి జగన్ మాత్రమే కారణమన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ప్రజల్లో ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వకపోవడం వల్ల, కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ దారుణ ఓటమికి కారణంగా చూస్తున్నారు. జగన్ వైఖరి మార్చుకోకపోతే పార్టీ తిరిగి పుంజుకోవడం కష్టమే అంటున్నారు.
ఇప్పటికే కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటమి పాలైన నేతల్లో బలమైన లీడర్లను ఆకర్షించేందుకు టీడీపీ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. సామాజిక వర్గంగా ఆర్థికంగా బలమైన నేతలను పార్టీలోకి తీసుకోవాలని యోచిస్తోంది. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుండటంతో టికెట్ ఇచ్చేదానికి కూడా హామీలు ఇస్తూ జగన్ను మానసికంగా దెబ్బతీయాలన్న ప్లాన్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మరో 50 నియోజకవర్గాలు పెరుగుతుండటంతో వచ్చే ఎన్నికలకు టికెట్ హామీతో కొందరు నేతలు వైసీపీ నుంచి జంప్ అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉండడం కలిసి వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కీలక నేతలు జంప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. మొత్తం మీద జగన్ పార్టీకి రానున్నవి గడ్డు రోజులే అని, టీడీపీ బిగించేసిన ఈ ఆపరేషన్ నుంచి నేతలను ఎలా కాపాడుకుంటారో వెయిట్ చేయాల్సిందే. విశాఖ కేజీహెచ్కి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణి కేజీహెచ్ ఆసుపత్రిలో చేరింది. నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ శిశువును ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. సమయానికి సిబ్బంది లేకపోవడంతో నర్సు బిడ్డను పట్టుకొని ముందు నడవగా శిశువు తండ్రి విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ భుజాన వేసుకొని ఆమె వెంట వెళ్లారు. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై ఆరా తీసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ శివానంద వైద్యుడు సిబ్బందిపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19వ తారీఖు నుంచి 21వ తేదీ వరకు 3 రోజుల పాటుగా జ్యేష్ఠాభిషేకం జరగనుంది. అభిషేకాలు, పంచామృత స్నపన, తిరుమాంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వఖానా శాఖమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆలయంలో సంపంగి ప్రదక్షిణంలో గల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవాన్ని చేపడతారు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ వీర్యాణి ప్రచోదయః పార్థివాని విభవేదాగం ధియో అస్కభి విష్ణవే త్వాస్య ప్రియమభిపాతో అస్యాయత్ర దేవయవో వదంతి క్రమస్య సహి బంధురిర్యాయ భీమః కుచరో గిరిష్ఠాస్యో త్రిషు విక్రమణేషు యదన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వ. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా ఉత్సవమూర్తులకి సమర్పించబడిన స్వర్ణ కవచాలను తీసివేసి ఆ కవచాలను రిపేర్ గావించి ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేకం అనే మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంతో పరిపూర్ణమయ్యే విధంగా 3 రోజుల పాటు విశేషంగా హోమాలు, స్వామివారికి స్నపన తిరుమంజనాలు వైభవంగా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలు ఈ నెల 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించబడతాయి. మొదటి రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నిజ స్వరూపంతో ఉత్సవాలను దర్శించుకోవచ్చు. వారు కళ్యాణ మండపానికి వేంచేస్తారు. అక్కడ విశేషమైన హోమాలు, మహాశాంతి హోమాలు పూర్తయిన తర్వాత ఈ స్వామివారి యొక్క నిజ స్వరూపానికి
గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్తపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. ఆ రోజు సాయంత్రం ఉత్సవమూర్తులకి వజ్రకవచాలు సమర్పించి 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. రెండవ రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా యథావిధిగా ఉదయం స్వామివారికి విశేషంగా శాంతి హోమాలు, అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనం, సాయంకాలం వజ్రకవచాల సమర్పణతో తిరువీధుల ఉత్సవంతో ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. మూడో రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా యథావిధిగా స్వామివారికి విశేషమైన శాంతి హోమాలు, అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనము, స్వామివారికి కవచాలు తీసి ఉంటాయి. ఆ కవచాలన్నిటికీ విశేషంగా జప్యాలు, విశేషమైన వాస్తు మొదలైన సేనాదివాస కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆ కవచాలను స్వామివారికి తిరిగి సమర్పించబడుతుంది. ఆ రోజు సాయంత్రం స్వర్ణ కవచాలతో స్వామివారి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహిస్తారు. తిరిగి వచ్చే సంవత్సరం జ్యేష్ఠాభిషేకం ముందు వరకు ఈ స్వర్ణ కవచాల్లోనే స్వామివారి మలయప్ప స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. పిడుగుపడి గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో చోటు చేసుకుంది. జొన్నతాలి గ్రామానికి చెందిన గోవాడ శ్రీనివాసరావు తన కుమారుడితో కలిసి గొర్రెలు మేపేందుకు పొలానికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు రావడంతో కుమారుడు పొలంలో ఉండగా తండ్రి శ్రీనివాసరావు చెట్టు కిందికి పరుగులు తీశాడు. కొద్దిసేపటికే చెట్టుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసరావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైసీపీ నేత మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని మోసగాడు, నైవంచకుడుగా పేర్కొంటూ వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వైవి రామిరెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి తమను ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీపై దుర్మార్గ కుట్రలను పన్నారంటూ వివరణాత్మక ప్రకటనను వైవి రామిరెడ్డి విడుదల చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే కార్యకర్తలను నట్టేటా ముంచేసి పరారైపోయిన వ్యక్తి రాజకీయాలకు పనికిరారంటూ ఆదాలపై ధ్వజమెత్తారు. ఆదాల ప్రమేయంతో తాను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై చేసిన కుట్రలకు బహిరంగ క్షమాపణ చెప్తూ క్షమించమని వైవి రామిరెడ్డి కోరారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో యాదవులు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ను చంద్రబాబు నాయుడు నియమించడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శాసనసభ స్పీకర్గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఎన్నికైన వారిలో సీనియారిటీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందుంటారు. ఆయన స్పీకర్గా ఎన్నిక కానున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్గా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇక ఇవి నా ఊరు నా వార్తలోని అంశాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.